అసలు ఈ సిద్ధ గురువులంటే ఎవరు మ్యామ్? ఇప్పుడేంటంటే మోక్షాన్ని అమ్మేవాళ్ళు. ఓకే మ్యామ్. నా నా దృష్టిలో. ఎందుకంటే అట్లా అనకూడదు. మనకి మంచి మంచి రమణ మహర్షి గారున్నారు. అవును. ఆయన సిద్ధ గురువు ఆయన. హ్మ్. కదా! అట్లాంటి వాళ్ళు రామకృష్ణ పరమహంస. హ్మ్. వీళ్ళందరూ ఏంటి అంటే వాళ్ళేం చెప్పుకోలేదు. హ్మ్. హంగామా చేయలేదు. షో చేయలేదు. అవును. అడ్వర్‌టైజ్‌మెంట్స్ చేయలేదు. పెద్ద పెద్ద వాల్ పోస్టర్స్ పెట్టుకోలేదు. పెద్ద పెద్ద పోస్టర్స్ లేవు. ఏమీ లేవు. అందరిని వాళ్ళు అట్రాక్ట్ చేశారు అంతే. ఇప్పుడున్న సిద్ధ గురువులు ఏంటంటే, నేను ఈ మధ్య కాలంలో నేనెప్పుడు ఈ సిద్ధ గురు ఆశ్రమాలకి గట్టా ఎళ్ళలేదు. బట్ హ్మ్. ఏదో ఇప్పుడు ఈ మధ్య కొంచెం ఎక్కువ పిల్గ్రిమేజ్ తిరుపతి, శ్రీశైలం అవును. ఇవన్నీ చాలా తిరిగేశాను. ఈ ప్రాసెస్‌లో మధ్య మధ్యలో వచ్చే ఆశ్రమాలకెళ్ళి నేను అర్థం చేసుకోవడానికే ఎళ్ళా అసలు ఏంటి ఇక్కడ ప్రొసీజర్స్ అనేసి. ఒక్కొక్క ఆశ్రమానికెళ్ళినప్పుడు ఫస్ట్ నా ఇమాజినేషన్ ఆఫ్ ఆశ్రమం నేనెప్పుడు ఆశ్రమాలకెళ్ళలేదు. ఇప్పుడు ఈ రీసెంట్‌గానే ఎళ్ళా. ఓకే. హ్మ్. నేనెళ్ళినప్పుడు నా నా ఊహ ఎట్లా ఉందంటే, ఓకే. ఒక దగ్గర పలానా శివలింగం ఉంది అంటే, సరే ఓన్లీ శివలింగం ఉంటదని లోపలికి అడుగుపెట్టాక, కొన్ని వేల శివలింగాలు, బంగారం శివలింగం, వెండి శివలింగము, మ పాదరసం అని, అదని, ఇదని హ్యూజ్ అనమాట. ఒక ఇన్నిన్ని ఎకరాలలో మ ఆశ్రమం కట్టేసి, అది ఆశ్రమం కంటే కూడా ఒక 5 స్టార్ హోటల్‌లా ఉంది. ఓకే. సేమ్ థింగ్ వెల్లూరు ఎళ్ళినప్పుడు గూడా నాకు అలాగే అనిపిచ్చింది. ఓకే. పెద్ద ఆశ్రమాలు. అమ్మవారు డెఫినెట్‌గా మనం అందరం లక్ష్మీ అమ్మ చాలా ఫేమస్ లక్ష్మీ టెంపుల్. హ్మ్. కాకపోతే ఏంటంటే, గుడి వరకు అమ్మవారు చాలా చాలా అందంగా ఎంతో చాలా అంటే చూస్తే 2 కళ్ళు సరిపోవనమాట. ఓకే. మనకు అంత బావున్నారక్కడ అమ్మవారు. కానీ ఏంటంటే, మిగతా ప్రొసీజర్‌లంతా ఏంటంటే, ఈ సిద్ధ గురువు అన్న సిద్ధ గురువులంటే ఏంటి వాళ్ళకెన్నో పవర్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళ చూపుతోటి, వాక్ శక్తితోటి గానీ, వాళ్ళ స్పర్శ ద్వారా గానీ, వాళ్ళ చూపు ద్వారా గానీ, వాళ్ళ మాట ద్వారా గానీ, మనలో ఉన్న శక్తి ఏదైతే ఉందో యాక్టివేట్ అవుతదనమాట. ఓకే. వాళ్ళు సిద్ధ గురువులు బేసికల్లీ. నిన్ను చూసి నీ తల మీద చేయి పెట్టి నీకీ పవర్స్ అంటే నీలో ఉన్న ఈ 7 చక్రాస్ యాక్టివేట్ అవ్వడం, ఇవన్నీ వాళ్ళు ఇలా వాళ్ళ మాట ద్వారా వాళ్ళ దగ్గర కాసేపు కూర్చుంటే అదంతా డెఫినెట్‌గా వాళ్ళు నిజంగా సిద్ధ గురువులైతే అట్లా అవుతుంది మనకి. ఓకే.